హలో అండి. మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే అందులో సింధూర మ్యాంగోస్ కొన్ని కోసి ఇంట్లో పెట్టాము ఒకడానికి. అవి 2, 3 డేస్‌లో మగ్గిపోయాయండి. అందువలన ఈరోజు మేము పంటను కోయడానికి వచ్చాము. ఫస్ట్ ఈ సింధూర మ్యాంగోస్‌ని మా పాపతో కోయిస్తున్నామండి. మ్యాంగోస్ చాలా బాగా కలర్ వచ్చేసాయి చెట్లోనే. బట్ ఇవన్నీ ఏం మగ్గలేవు. బట్ గ్రీన్ కలర్ రాకుండా అన్నీ మనకి యెల్లో కలర్‌లో వచ్చేసాయి ఫ్రూట్ బ్యాగ్స్ వల్ల. చూడండి ఎంత బాగున్నాయి కాయలన్నీ. సో అన్ని కాయలు ఈ విధంగానే కలర్ వచ్చేసాయండి మేము ఫ్రూట్ బ్యాగ్స్ కట్టిన కాయలన్నీ. సో మార్కెట్‌లో రేట్ కూడా ఈ ఇయర్ చాలా బాగుంది. పంట తక్కువ ఉండడం వల్ల మంచి రేట్ ఉన్నదండి. అందువల్ల ఈ రోజు కోసేస్తున్నాం కాయల్ని. చాలా మంది మ్యాంగోస్ కావాలని అడిగారు. వాళ్ళకందరికి డైరెక్ట్‌గా మా పొలం దగ్గర నుంచి మ్యాంగోస్ ఇచ్చేసామండి. వాళ్ళు వచ్చి ఇక్కడే తీసుకెళ్ళిపోయారు. మ్యాంగోస్ కోసేటప్పుడు జాగ్రత్తగా కోయాలండి. దాంట్లో జీడి ఉంటది. అది గాని మన స్కిన్ మీద పడింది అనుకోండి మనకు ర్యాషెస్ వస్తాయి. ఈ విధంగా కోసిన ప్రతి కాయని ఈ విధంగా నేల మీద ఈ విధంగా పెట్టేసేయాలి. అప్పుడే జీడి మొత్తం మనకు నేలలోకి కారిపోతుంది. చూడండి ఎంత కొత్తులుగా కాసాయో కాయలు ఏరైతే. ఈ విధంగా కాయలు కోసిన తర్వాత దానికున్న జీడిని ఒక క్లాత్ తీసుకొని తుడిపేసాము. అందువలన ఏమవుతుందంటే కాయలు బాగా చెడిపోకుండా ఉంటాయండి. ఈ కాయలను మా ఇంటికి పెట్టుకున్నాము. చూడండి ఎంత యెల్లో కలర్ లో ఉన్నాయి ఇవైతే. కోసిన కాయలని ఈ విధంగా ప్యాక్ చేసేసి మార్కెట్ కి తీసుకెళ్లిపోయామండి.